పూరా లోకల్. ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లే ల్యాండ్స్ ని కబ్జా చేసి దాంట్లో పేదవాళ్లను రేకుల షెడ్ లేసి ఉంచుతున్నారు. సపోజ్ అక్కడ ఇల్లు కట్టుకున్న బీఆర్ఎస్ లీడర్లు ఆ ల్యాండ్ ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న దాంట్లో పేదవాళ్ళని ఉంచుతున్నారని బయట ఊహాగానాలు. వీళ్ళు ఎట్లా వచ్చిలో నాకు అర్థమైతలేదు. వీళ్ళు ఏ విధంగా పుట్టిలో కూడా నాకు అర్థమైతలేదు. ఒక తల్లి కడుపున పుట్టి ఒక ఆడదాని విలువ, ఒక మహిళ విలువ, ఒక బిడ్డ విలువ తెలిసిన ఇట్లా మాట్లాడరు. వాళ్ళు కొంతమంది మాట్లాడతాడు 5,000 ఇస్తే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి హోదాలో ఎవరు ఇస్తారండి? అడగండి. మహిళలు ఆ మహిళలు ఎంత ఘోరంగా తిడుతున్నట్టు నేను పుట్టినప్పటి నుంచి చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన. ఏ ముఖ్యమంత్రి ఇంత దరిద్రంగా ఇంత గలీజ్గా ఎవరైనా తిట్టలేదు. ఎందుకు తిడతారండి ప్రజలు? ఎవరు నేర్పిస్తారండి? కేసీఆర్ స్టార్ట్ చేసి మేము కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఇల్లు కూలిపోతే నువ్వు తిట్టావా? ఇప్పుడు అన్నాడు అన్ని ఇల్లు కూలిపోతే అన్న తిట్టాడా? ఇప్పుడు 20-30 ఏళ్ళ నుంచి నా సెంటిమెంట్ ఉంటుంది, నా తాతలు ఉంటారు, నా ముత్తాతలు ఉంటారు, నా ఫ్యామిలీ ఉంటుంది. ఒక్కటిసారి నా ఇల్లు నీ ఇల్లు కూలితే నీ నోట్లకెళ్ళి ఏమొస్తాయి? తిట్లు రాకపోతే ఏమొస్తాయి? తెలంగాణ అన్నది అదే. తెలంగాణలో ఎవ్వరం కూడా ఎక్కడ కూడా మంచి ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉంటారు. డిస్టర్బ్ చేస్తే 100% ఉద్యమం చేస్తారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇల్లు కూలిపోతుందంటే వాళ్ళు వచ్చి భవన్కి వచ్చి చెప్పుకుంటే బాధ. హరీష్ అన్న వెళ్ళడం జరిగింది అంతే తప్ప ఇప్పుడు పరిస్థితులు మేము అక్కడికి వెళ్ళాం. ఆడ వాళ్ళు నివాసం ఉండే స్థానానికి వెళ్ళాం. ఆ నివాసం ఉండే ఏదైతే ఆ నివాసం ఉండే ప్లేస్లో ఎవరైతే బాధితులు మేము డైరెక్ట్ అడిగిన బాధితులు డైరెక్ట్ వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆడికి వచ్చింది ఎవరు? బాధితుల్లో కొంతమందికి కావాలని చాలా రాంగ్. నేను ఒకటి చెప్తానండి, వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు. ఇంకా కూడా వాళ్ళు అదే క్రమంలో ఉంటే చెప్పు దెబ్బలు పడతారు. ఇంకోటి చెప్తా ఏం జరుగుతుందని కూడా చెప్తా. బంగ్లాదేశ్లో హసీనాకు జరిగిన ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి కూడా జరుగుతుంది. ఆయన ఇంటి మీదకి మొత్తం హైదరాబాద్ అంతా తరలిపోతారు. ఇంకా ప్రజలను తప్పు చేసిందే కాక వాళ్ళని ఏడిపించిందే కాక వాళ్ళ సెంటిమెంట్లను ఇంకా అగౌరవపరుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఇంకా ప్రజలు రెచ్చిపోతే ఏం పడతారండి? ఇప్పుడు రెచ్చిపోతే కూడా దాని వెనుక ఎవరో ఉన్నారు అంటారు. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు తరీకా ఉండాలి. ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు. శ్రీధర్ బాబు వాళ్ళ ఫాదర్ చాలా డీసెంట్ పాపం. ఆయన కూడా అనుకున్నా గానీ గింత ఘోరంగా ముఖ్యమంత్రి పాదాల కింద పని చేసుకుంటే గింత ఘోరంగా మాట్లాడతాడని ఎన్నడూ అనుకోలేదు.